హలో ఫ్రెండ్, 20th December 2024 ప్యాడీ కటింగ్ మిషన్ వచ్చింది. పొలం కోయడానికి చాలా రోజుల తర్వాత వచ్చింది. ప్యాడీ ఫీల్డ్ కటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, కానీ మిషన్ ఏది దొరకలేదు. కానీ ఈరోజు వచ్చింది. మడంతా పడిపోయింది దొమ్మ పోవటం వల్ల, వడ్లనే రాలిపోయాయి, రోగం వచ్చింది, ఇంత పడిపోయింది. కానీ మిషన్ కోస్తుంది, ఉంది, దిగబడుతుంది. తేమ ఉన్నా కూడా కోస్తామని కోస్తుంది మిషన్ అన్నమాట. పెద్ద మిషన్ అన్నమాట ఇది. తేమ ఉన్నా కూడా వాటర్లో అయినా కోస్తుంది మిషన్, కింద పడిపోయినా కోస్తుంది. చాలా చాలా చోట్ల దిగబడిపోయి అంత మిషన్ అంతా బ్లాక్ అయిపోయి కొద్దిసేపు నిలబడిపోయింది. మళ్ళీ క్లీన్ చేసి స్టార్ట్ చేశారు, కోసారు. మిషన్ ట్యాంక్ నిండుతానే ట్రాక్టర్లోకి పోయించుకున్నాం. ట్రాక్టర్ ట్రాలీలోకి చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని ట్రాలీలోకి పోయించుకుంటున్నాము. 2 ట్యాంకులు అవుతానే ట్రాలీ నిండిపోతుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ట్రాక్టర్లోకి పోయించుకుంటున్నాము. మిషన్కి వచ్చిన డ్రైవర్లే ట్రాక్టర్లోకి తోలుకుంటూ మా ఒక చోట పోయించుకుంటున్నాము. ట్రాక్టర్లో పోసేటప్పుడు పడిపోకుండా ఉండడం కోసం నేను ట్రాలీలోకి ఎక్కేసి నేర్పుకుంటున్నాను. చూడు, ఈ విధంగా మనం ఒక చోట పోసుకునేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు పడిపోతారు ఉద్దేశంతో గింజలని పడిపోకుండా ఉండడం కోసం అన్ని మొత్తం ఒక చోటగా నేను మొత్తం నీట్గా బాగా నేర్పుకుంటున్నాను. గింజలన్నింటిని, వడ్ల గింజలన్నింటిని మళ్ళీ గింజలన్నీ ఒక చోటుకు తీసుకువెళ్తున్నాము, ఒక చోట పోసుకోవడానికి ఆరబెట్టడానికి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని వెళ్తున్నాము. ట్రాలీలో నేను ట్రాక్టర్ డ్రైవరు ఒక చోట పోసుకోవడానికి. పట్లన్నీ ఆల్రెడీ పర్చేసాము. ట్రాలీలో అయ్యి సరే చాలా పంట నష్టపోయాము, సరిగ్గా రాలేదు, పోయాము. అంత దోమపోటు వల్ల అంత పడిపోయింది. అదే వర్షానికి కాలంగా పడిపోయింది, సరిగ్గా రాలేదు. బాగా పండింది. చూడండి, మొత్తం విధంగా అన్ని ఆరబెట్టుకోవడం కోసమని ఒక చోట పోసుకుంటాము నీట్గా ఆరబెట్టుకోవడానికి. ఈ సీజన్లో పంట చాలా నష్టపోయాం, సరిగ్గా పండలేదు మాకు. మీకు ఏ విధంగా పంట పండిందో వడ్ల గింజలు కామెంట్లు తెలియజేయండి. అదేవిధంగా ఎన్ని టన్నులు పంట పండిందో కామెంట్లు తెలియజేయడం మర్చిపోకుండా.